అధ్యక్ష, మేము అంటే 2024-25కి సంబంధించి ఎంత స్కాలర్షిప్స్ పే చేసిరు అన్నప్పుడు మరి బకాయిలలో 140 కోట్ల 74 లక్షలు చెల్లించడం అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే దాంట్లో 104 కోట్లలో ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు కలిపి ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మాకు వచ్చినటువంటి దరఖాస్తులు 3488 దరఖాస్తులు వచ్చినాయి. వాటిలో మా టార్గెట్ అంటే మనం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు సెలెక్ట్ చేయాల్సింది 1310 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. అది తొందరలోనే చేయడం జరుగుతుంది. ఎందుకంటే వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా తీసుకొస్తున్నాం. కొంతమంది డాక్యుమెంట్స్ కానీ ఇతరత్ర మరి సర్టిఫికెట్స్ కానీ అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నందున కొద్దిగా డిలే అయింది. కానీ తప్పకుండా ఈ స్కీము మరింత స్ట్రాంగ్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కాలర్షిప్ చెల్లించలేక ఇతరత్ర ఆత్మహత్యలు అన్నారు. మీ ప్రభుత్వంలో లావణ్య అనేటువంటి దళిత ఇంజనీరింగ్ స్టూడెంట్ మహబూబ్ నగర్లో ఆత్మహత్య చేసుకున్నది. తల్లిదండ్రులకు వీడియో కూడా పెట్టింది, నేను ఉన్నత చదువులు చదువుకోవడానికి నాకు డబ్బులు లేక అని. మీరు ఇవాళ గొప్పగా మాట్లాడితే ఎట్లా 10 ఏళ్లలో మీరు చేసినటువంటి బకాయిలు, మీరు పెట్టినటువంటి రకరకాల సమస్యలు అవి కొనసాగుతున్నాయి. వాటిని కంప్లైంట్ అట్లాంటి సమస్యలు రాకుండా చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మరి ఇందాక అన్నట్టుగా 244 కోట్లు వాళ్ళే పెండింగ్ ఇచ్చిపోయారు. వివేకానంద గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు, అనిల్ జాదవ్ గారు, మరి బలాల గారు చెప్పినట్టుగా వాళ్లకు ఏ కమ్యూనిటీ నుంచి ఎంతెంత ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ చెల్లించినాయో విత్ పేపర్ రూపంలో వాళ్ళ ముందు పెట్టడం జరుగుతాయి సార్. ఈరోజు వాళ్ళు ఒక సబ్జెక్టుకి వచ్చి ఒక సబ్జెక్టు మేము ఆల్రెడీ 140 కోట్ల 74 లక్షలు చెల్లించడం జరిగింది. మాకున్నటువంటి దాని ప్రకారము ఇంకా 104 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అవి తొందరలో మార్చి వరకు కూడా మాకు అవకాశం ఉంది. దాంట్లో ఫస్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇంకా మేమేమి ఎక్కడ పెండింగ్ పెట్టలే. కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇచ్చిపోయినాయి 4500 కోట్ల దాకా పెండింగ్ ఉన్నాయి. ఇవాళ మమ్మల్ని అంటే ఎట్లా, మీరు ఇచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, అయినా కూడా చెల్లించే కార్యక్రమంలో ఉన్నాము. అది అర్థం చేసుకోకుండా ఇంకేదో డైవర్ట్ చేయడము. ఇవాళ ఆటోలది, ఊబర్లు, బైకులు మీ ప్రగతి మీ తెలంగాణ భవన్లో మీరు ఓపెన్ చేసిరు అంటే బస్సు బంద్ చేయాలా? ఎర్ర బస్సులు ఫ్రీగా పెట్టడం బంద్ చేయాలా మహిళలకు? అది కూడా చెప్పండి. ఆటోలకు మీరు 10 ఏళ్లలో ఏం చేసిర్రు? మీరు పెడితే ఓలా, ఊబర్, బైకు మరి ఇవాళ ఏమి మెట్రో కూడా వచ్చినాక చాలా మందికి ఆటోలకు కూడా దెబ్బతిన్నది. అదేవిధంగా మీ ప్రగతి భవన్లో బైక్ డ్రాపింగ్ సర్వీసులు మరి ఇవన్నీ కూడా మీ హయాంలో జరిగినాయి. కాబట్టి ఇవాళ ఇక్కడున్న అప్పుడు ఒక మాట, అక్కడున్నప్పుడు ఒక మాట కాదు. మీరు 10 ఏళ్లలో ఆటో డ్రైవర్ల అభివృద్ధి కోసం, ఆర్థికంగా బలోపేతం కోసం ఏం చేసిరు? మేము తీసుకొచ్చింది ఒకటే, ఉచితంగా మహిళలకు బస్సు తీసుకొచ్చినాం. పేదింటి బిడ్డలు ఎక్కేటువంటి ఎర్ర బస్సులకు ఫ్రీగా పెట్టినాం. అది తప్ప? అరే మీరు ఎట్లా మాట్లాడినారు? మీరు దాంట్లో మాట్లాడారు కాబట్టే నేను చెప్పడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా డీటెయిల్స్ ఇస్తాం. మా గవర్నమెంట్లో ఇందులో ఏం పెండింగ్ లేదు. సెలక్షన్ డిసెంబర్ ఎండింగ్ లోపు క్లియర్ చేస్తాము. వివిధ డాక్యుమెంటేషన్ అదేవిధంగా వివిధ శాఖల నుంచి ఈ అంబేద్కర్ గారి యొక్క ఓవర్సీస్ అనేది ఒక డిపార్ట్మెంట్తో లిమిటేషన్ లేదు. వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బ్రాహ్మణ, ఇతర క్యాస్టులు కూడా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా తీసుకొస్తున్నారు. డిసెంబర్ ఎండింగ్ లోపు ఇవి క్లియర్ చేస్తాం. తప్పకుండా స్ట్రాంగ్గా ఈ పథకాన్ని కొనసాగిస్తాం. 1098 మంది అసలు ఎత్తివేత గురించే లేనప్పుడు ఈ క్వశ్చన్లను ఎందుకు ఉత్పన్నమవుతాయి? మీ గవర్నమెంట్లో మీరు పెండింగ్ పెట్టినాయి, మేము పే చేసినాం 244 కోట్ల రూపాయలు. మీరు పెండింగ్ పెడితే మేము వచ్చిన తర్వాత 140 కోట్ల రూపాయలు క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ఎత్తివేత అనేది ఉంటే ఇంకా క్లియర్ ఎట్లా చేస్తాం సార్? ఇంకా ఉంచుతారా అంటే ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కాబట్టి మాకు కొన్ని ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని నిబంధనలు పెట్టి తీసుకొస్తారు. ఇంకా ఉన్న పెండింగ్ మాకు మార్చి వరకు ఉన్నది క్లియర్ చేయడానికి ఛాన్స్. మార్చి వరకు మేము క్లియర్ చేయడానికి అవకాశం ఉంది. ఎత్తేస్తారా తీసేస్తారా ఈ క్వశ్చనే లేదు అసలు. అక్కడ పెండింగ్ ఉందని చెప్పిన 104 కోట్లు పెండింగ్ ఉంది. 140 కోట్లు క్లియర్ చేసినాం. మీరు పెట్టిన ఈ 244 కోట్లలో మేము 140 కోట్లు క్లియర్ చేసినాము. ఈ ఇయర్లో
మరి ఈ ఇయర్లో ఇంకా 104 కోట్లు మార్చి వరకు మేము పే చేసుకోవడానికి అకాడమిక్ ఇయర్ మాకు అవకాశం ఉంది. మేము క్లియర్ చేస్తాం అవి కూడా. థ్యాంక్ యూ స్పీకర్ సార్. అధ్యక్ష నేను క్లారిటీ అంటే అధ్యక్ష నేను అది పేద విద్యార్థుల గురించి స్పష్టంగా ఇవ్వాల్సిన అవసరం, ఎందుకంటే విదేశాల్లో ఇరుక్కుపోయినారు కాబట్టి వారి సమస్యకి పరిష్కారం రావాలి కాబట్టి అడుగుతాం అధ్యక్ష. వారు చెప్పినట్టుగా 2023 వరకు డిసెంబర్ 2023 వరకు 7,801 మంది విద్యార్థులకు గాను 1,131.56 కోట్లు ఓవర్సీస్ స్కాలర్షిప్ రూపంలో గత ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. వారు చెప్పినట్టుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ అయిపోయి పెండింగ్ పెట్టే కాదు అధ్యక్ష, అవి సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ అవి. దయచేసి మంత్రి గారు సరిదిద్దుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీంట్లో క్లియర్గా 104 కోట్ల రూపాయలు థర్డ్ ఇన్స్టాల్మెంట్ చెప్తారు, కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది. ఈ సంవత్సరం అప్లికేషన్స్ క్లియర్ కాలేదు. దాని గురించి ఈ సంవత్సరం దరఖాస్తుల గురించి స్పష్టత ఇవ్వాల్సింది కోరుతూ అధ్యక్ష, ఒకటి స్పష్టంగా లేదు రాష్ట్రంలో అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. దీంతో పాటు ఓవర్సీస్ స్కాలర్షిప్స్తో పాటు ఫీ రీంబర్స్మెంట్ కూడా దగ్గర పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష డబ్బులు చెల్లించాలంటే అధ్యక్ష ప్రశ్న అడుగుతున్నారు అధ్యక్ష. క్వశ్చన్ అడగండి, డివియేషన్ కాకండి. నేను డివియేషన్ అయితే సార్, ఎక్కడ కూడా డివియేషన్ కాదు ఇది సార్. రియంబర్స్మెంట్ క్వశ్చన్ కాదు ఇది. కౌశిక్ రెడ్డి గారు మీరు మాట్లాడితే నేను సస్పెండ్ చేస్తా మిమ్మల్ని. నేను చెప్తున్నా చూడు, సభ నుంచి సస్పెండ్ చేసి పడేస్తా. మీరు కూర్చోండి ప్లీజ్, కూర్చో. నువ్వు కూర్చో. కేపీ వివేకానంద గారు మాట్లాడండి. అధ్యక్ష, ఇది బాధ ఏంటంటే స్టూడెంట్స్ ఇరుక్కుపోయినారు విదేశాల్లో పోయి ఇబ్బంది పడుతున్నారు అక్కడ. అది బర్నింగ్ ప్రాబ్లం అధ్యక్ష, అది సీరియస్. ఎందుకంటే ఇక్కడైతే ఆత్మహత్యలు చేసుకుంటూ నిన్ననే అక్బరుద్దీన్ గారు చాలా క్లియర్ చెప్పారు, 20 లక్షల రూపాయలు ఇవ్వాలంటే 5 లక్షలు తీసుకుంటారని చెప్పారు నిన్న క్లియర్గా. అక్బర్ గారు సీనియర్ శాసనసభ్యులు కదా అధ్యక్ష. వాస్తవం ప్రభుత్వము వీటిని దృష్టిలో తీసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే పేద పిల్లలకు బాగుంటుంది. అది మా ఉద్దేశం తప్ప ఏదో రాజకీయాలు చేయాలంటే అవసరం కాదు అధ్యక్ష. స్పష్టంగా ఒకటే కోరుతా ఉన్నాను, ఈ 2024-25 సంబంధించిన అప్లికేషన్ దరఖాస్తులన్నీ కూడా ఇప్పటి కూడా కొత్తది ఒక్కటి కూడా ఇవ్వలేదని మా దృష్టికి వచ్చింది. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎంతమంది సెలెక్ట్ చేసిర్రు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏమైనా ఇచ్చిర్రా ఈ సంవత్సరం, దానిపైన స్పష్టత ఇవ్వాలని మంత్రి గారు కోరుతున్నారు. వారు 10 సంవత్సరాల నుంచి కలిపిందంతా కూడా కలిపి చెప్తా ఉన్నారు, కాదు ఈ సంవత్సరం చెప్పాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, నిన్న చెప్పినటువంటి ఫీ రింబర్స్మెంట్లో కూడా ఆత్మ సర్టిఫికేట్స్ లేక ఉద్యోగాలు వచ్చి సర్టిఫికేట్స్ తీసుకోలేకపోతున్నారు అధ్యక్ష. కాలేజ్ నుంచి ఆత్మహత్యలు ఫార్మర్స్ కంటే వ్యవసాయదారుల కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి మీరు దయచేసి విద్యార్థుల పట్ల సానుకూలంగా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారి యొక్క ప్రాణాలు హరించకుండా వారికి తక్షణం బిల్లు ఇవ్వాలి. ఏదైతే ఆరోపణ చేస్తానో దాన్ని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే అందరికి బాగుంటుంది తప్ప ఏదో ఆరోపణ రాజకీయ ఆరోపణ కాదు అధ్యక్ష. విత్ ఆల్ ప్రూఫ్ నిన్న మాట మీద నిలబడతా ఉన్నాను, ఈ 10% బంద్ చేసుకోవాలని చెప్పేసి కొడతా ఉన్నాను.